సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. హైడ్రా ఆదేశాలతో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఓ ప్రైవేట్ స్కూలు గదితో పాటు ప్లే గ్రౌండ్స్ ను జేసీబీతో నిలమట్టం చేశారు. కూల్చివేతలపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిలో కానీ చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో వచ్చినటువంటి నిర్మాణాలపైన హైడ్రాతో పాటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఒకవైపు ఐలాపూర్ తాండాలో కోట్ల రూపాయల భూమి అంటే ప్రభుత్వ భూమికి సంబంధించి దాన్ని ఆక్రమించి ప్లాట్లు నిర్మిద్దాం అనుకున్న వాళ్ళందరినీ ఆశలు ఇవాళ హైడ్రా ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ లేకపోతే మొదటగా స్టోన్స్ ఏవైతే పెట్టారో వాటిని అన్ని తొలగించారు. అది కూల్చివేసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కాపాడారు. ఇది రెండో ప్రాంతం. ఇది అమీన్పూర్ రోడ్డు. అమీన్పూర్ రోడ్లో ఉన్నటువంటి ప్రైవేటు స్కూలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఒక వాల్తో పాటు ఒక రూము నిర్మించారు అనేది మనం ప్రస్తుతం అక్కడ గమనించవచ్చు. ఇది సర్వే నంబర్ 462. 17 గుంటలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ స్కూల్కి సంబంధించిన వాళ్ళు అక్రమంగా ఇవి నిర్మించారు అనేది హైడ్రాకి స్థానికుల దగ్గర నుంచి ఫిర్యాదు రావడంతో అధికారులు గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఒకసారి విజిట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి సంబంధించిన పేపర్లను కూడా పరిశీలించిన తర్వాత హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కూల్చివేతలు స్టార్ట్ చేశారు. 17 గుంటల్లో నిర్మించినటువంటి స్కూల్ రూమ్లు మనం ఇగో ఎదురుగా చూస్తున్నాం కదా, ఆ రేకులు మనకి ఎక్కడైతే కనబడుతున్నాయో అవి స్కూల్కి సంబంధించినటువంటి రూమ్లు. దాంతోపాటు గ్రౌండ్స్లో మొత్తము జేసీబీల ద్వారా ఆ మొత్తాన్ని కూల్చివేశారు. అక్కడ మేబీ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటుండేనో లేకపోతే స్కూల్కి సంబంధించిన ఏదైనా సామాన్ పెట్టుకుంటున్నో తెలియదు, కానీ ఆ రూమ్లు నిర్మించి ఉన్నారు. అది ప్రభుత్వ భూమిగా గుర్తించి అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. సో ఇబ్బందికర పరిస్థితులు ఏమో రాకుండా ఉండేందుకు పోలీసుల బందోబస్తుని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. బయట లోపల కూడా చాలా బందోబస్తే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆపేసి మనం ఒక ఎదురుగా 2 ఇన్స్పెక్టర్లు కూడా కూర్చొని ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరుని పరిశీలిస్తున్నారు. ఒకవైపు మనం ఇటు జేసీబీ చూడొచ్చు. మొత్తము టెన్నిస్ కోర్టుకి సంబంధించిన నిర్మాణాన్ని ప్రస్తుతం కూల్చివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే ఊరుకునేది లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి దాని మీద ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించడం, చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ కానీ పార్కులకు సంబంధించిన జాగాలు కానీ నాలాల మీద అక్రమంగా నిర్మించిన వాళ్ళ ఇళ్లపైన కానీ కుంటల పరిసర ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఇళ్లపైన చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. వచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించడం, వాటిని వెరిఫై చేయడం, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నిజంగా ఆ ఫిర్యాదు నిజంగా అయ్యి ఉంటే ఆ వెరిఫికేషన్లో నిర్మాణాలు అక్రమమని తేలితే వాటిపైన హైడ్రాతో పాటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సో ప్రస్తుతం మనం హైడ్రాకి సంబంధించినటువంటి ఆదేశాల మేరకి అధికారులు చేస్తూ ఉన్నారు అని మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. గతంలో సరే పైసలు ఇచ్చినామా లేకపోతే అధికారులు కమిషన్లకు ఆశపడి పర్మిషన్లు ఇచ్చినారా తెలియదు, అనేక మంది నిర్మాణాలు చేపట్టారు. కానీ అవి ఇప్పుడు అక్రమం అని తేలితే లేకపోతే అధికారులు డబ్బులు తీసుకొని కమిషన్లకు ఆశపడి పర్మిషన్లు ఇస్తే ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు మీద కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళు జైలుకి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ కోట్లాది రూపాయలు వెచ్చించి ఇల్లులు కట్టుకుంటే అవి పూర్తిగా నేలమట్టమై డబ్బులు పూర్తిగా వృధా అయిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నమవుతుంది. సో నిర్మాణాలు చేపట్టే వాళ్ళు పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసుకోవాలి. నేను ఇల్లు ఎక్కడ కొంటున్నా, ఎక్కడ కడుతున్నా, ఇది నిజంగానే నా భూమియేనా, ప్రభుత్వ భూమియా, చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎలా బఫరా అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవాలి. ఇగో ఇది పెద్ద స్కూలు, ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళే టెన్నిస్ కోర్టుతో పాటు ఇతర పిల్లలు ఆడుకోవడానికి బహుశా కావచ్చు ఈ మొత్తాన్ని కూడా ఆక్రమించి ఒక వాల్తో పాటు ఆ కోర్టును నిర్మించారు. అధికారుల సమక్షంలో ప్రస్తుతం ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. మొత్తం కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. మన కింద కనబడతా ఉంది కదా, ఈ రిటర్నింగ్ వాళ్ళు కూడా కూల్చొచ్చు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఈ కూల్చివేతలు అనేది 3-4 గంటల వరకు ముగియవచ్చు అనేది తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా హైడ్రాతో పాటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు కొంత సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు
ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ హైడ్రా ఏర్పాటైన తర్వాత హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ను చూడడం, దాని తర్వాత మున్సిపల్తో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి వచ్చి వెరిఫికేషన్ చేయడం, దాని తర్వాత అక్రమం తేలితే కూల్చివేయడం, ఇట్లా రెగ్యులర్గా వారంలో తక్కువలో తక్కువ 2-3 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. సో కూల్చివేత క్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి బిల్డింగ్లు నీలమట్టం అవుతున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి రిటైనింగ్ వాల్స్ కానీ, అంటే గోడలు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, ఇవన్నీ కూడా హైడ్రాతో పాటు రెవెన్యూ అధికారులు సింపుల్గా వచ్చి తన జేసీబీలతో కూల్చివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో రాబోయే రోజుల్లో దీని అక్రమ నిర్మాణాలపైన ప్రజలకు మరింత ఎక్కువ అవేర్నెస్ రావడంతో హైడ్రాతో పాటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు చాలా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించి చాలామంది నిర్మించారని, చెరువుని ఆక్రమించి లేదా చెరువుని పూర్తిగా మూసేసి దాని ఎఫ్టీఎల్లో బఫర్లో నిర్మాణాలు చేపడుతున్నారని, కొంతమంది అయితే ఏకంగా చెరువునే కబ్జా చేసి నిర్మించినటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. సో ఇవన్నీ నిర్మాణాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాల మేరకు హైడ్రాతో పాటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తన దూకుని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించిన భవనాలు కూడా నీలమట్టం అయ్యాయి. సో పెద్ద పెద్ద బిళ్ళలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూడా నీలమట్టం అయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ కేవలం 17 గుంటలే దీన్ని ప్రస్తుతం జేసీబీలతో కూల్చివేస్తూ ఉన్నారు. ఇంకొంత దూరంలో ఐలాపూర్ తాండాలో అక్కడ పెద్ద ప్రభుత్వ భూమి ఉండే దాన్ని మొత్తం కూడా ఒక లెవెల్కి తీసుకొని వచ్చి అక్కడ రాళ్ళు నాటినారు. అక్కడ దాన్ని ఆక్రమించి ప్లాట్లు నిర్మించుకుందామని కొంతమంది ప్లాన్ చేస్తే అక్కడ నుంచి హైడ్రాకి ఫిర్యాదు రావడంతో వాళ్ళ ఆదేశాల మేరకు అధికారులు, లోకల్గా ఉన్నటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళను పూర్తిగా తొలగించారు. సో అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన అంశం పైన, చెరువులను కాపాడడం అంశం పైన, పార్కుల స్థలాలను కాపాడడము, నాలాల పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపైన రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అయితే చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ సంగారెడ్డిలో 2 ప్రాంతాలు, ఒక చోట ఐలాపూర్ తండాలో కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి అధికారులు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రైవేట్ స్కూళ్ళు వాళ్ళతో పాటు టెన్నిస్ కోర్టు నిర్మిస్తే వాటిని కూడా డెమాలిష్ చేసి మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి ఆ భూమిని తీసుకొస్తున్నారు. ఇది ఓవరాల్గా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రాతో పాటు రెవెన్యూ అధికారులు చేపడుతున్నటువంటి కూల్చివేతలు, హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రవణ్, అమీన్పూర్ నుంచి.